హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉందో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే, నేను 9 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు ఆర్మీ ఏఓసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనిలో మనకు ఫైర్ మ్యాన్, ఎంటీఎస్ అండ్ మెటీరియల్ అసిస్టెంట్ ఇట్లా వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా మనకు 723 పోస్టులు అని చెప్పాను. అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అంటే 9 డేస్ బ్యాక్ అనమాట, షార్ట్ నోటీస్ మాత్రమే. మనకి ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే అప్పుడు రాలేదు. అంటే దానిలో వచ్చేసి ఏంటంటే ఓన్లీ వేకెన్సీ డీటెయిల్స్ మాత్రం చెప్పాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేదు. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు 5 minutes బ్యాక్ రావడం అయితే జరిగింది అనమాట. నేను ఫస్ట్ టైం అయితే మీకు వీడియో చేస్తున్నాను, ఫుల్ నోటిఫికేషన్ వీడియో. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో, ఆర్మీ ఏఓసీ, ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్ అనమాట, మనకు సికింద్రాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్గా 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ అయితే చూడండి. అండ్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జిన్ అప్డేట్స్ కూడా కానుకుంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే, మనకు ఏఓసీ రిక్రూట్మెంట్ది మనకు ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదనమాట. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏఓసీ రిక్రూట్మెంట్ gov.in మీరు టైప్ చేసినట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు November 30, 2024 ఉంది కదా, ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ ఆన్ December 2, 2024 నుండి December 22 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందుగా చెప్పినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ మనకు December 2 నుంచి December 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే ఏఓసీ వాళ్ళది ఫుల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుందన్నమాట. అదే నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అని చేసుకోవచ్చు అనమాట. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ అంటే డిఫెన్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు 2024లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్రదర్ మళ్ళీ ఎత్తున్నాను, December 2 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ December 22, ఆ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు మెటీరియల్ అసిస్టెంట్కి 19 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 27, సివిల్ మోటార్ డ్రైవరు 4, టెల్ ఆపరేటర్ గ్రేడ్ 2 14 పోస్టులు, అండ్ ఫైర్ మ్యాన్కి వచ్చేసి 247 పోస్టులు. ఇక నెక్స్ట్ కార్పెంటర్ అండ్ జాయింటర్ వచ్చేసి మనకు 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ పెయింటర్ వచ్చేసి మనకు 5 పోస్టులు, ఎంటీఎస్కి 11 పోస్టులు. అండ్ అదేవిధంగా లాస్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్ మ్యాన్ మేట్కి వచ్చేసి 389 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్లో 723 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు జోన్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది, రీజన్ వైజ్గా. ఇక రీజన్ వైజ్గా వచ్చేసి ఏంటంటే ఈస్టర్న్ రీజన్కి సపరేట్, వెస్టర్న్కి, నార్దర్న్కి, అండ్ ఇక్కడ మనకు సదరన్ అనమాట. సదరన్ వచ్చేసి ఇక్కడ మనకు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే లేదు, బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు, నీకు ఎవరు చెప్పాడు, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏఓసీ సెంటర్ లేదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే అక్కడ ఏఓసీ సెంటర్ ఉండాల్సిన అవసరం అయితే లేదు, తెలంగాణలో ఏఓసీ సెంటర్ ఉంది. ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు అవన్నీ కూడా పట్టించుకోకుండా ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు సదరన్ చూసుకున్నట్లయితే జేఓఏకి 1 పోస్ట్ అయితే ఉంది. టెల్ ఆపరేటర్ గ్రేడ్ 2కి 2 పోస్టులు ఉన్నాయి. ఫైర్ మ్యాన్కి 47, ఎంటీఎస్కి 1, అండ్ ట్రేడ్స్ మ్యాన్ మేట్కి 40 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ ఉంది కదా, అండ్ కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ మనకు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేశాడు. అంటే మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది, ఎవడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. చాలా మంది సెలక్షన్ ప్రాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు మెటీరియల్ అసిస్టెంట్, దీనికి ఎటువంటి స్టేజ్ 1 అయితే ఉండదు, డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత జేఓఏ, దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ టైపింగ్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైపింగ్ తీసుకుంటే 35 words మీరు పర్ మినిట్ టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హిందీ టైపింగ్ తీసుకుంటే 30 words అనమాట. కాబట్టి చూసుకోండి. ఇది టైపింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత సిఎండి, దీనికి వచ్చేసి ముందుగా డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట, అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు టిల్ ఆపరేటర్ గ్రేడ్ 2, దీనికి స్టేజ్ 1 అయితే ఉండదు.
కాదు, మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఓన్లీ. ఇక నెక్స్ట్ ఫైర్ మ్యాన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ముందుకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇక్కడ ముందుగా వచ్చేసి హైట్ విషయానికి వస్తే 165 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్టీ కేటగిరీ ఉంటారో వాళ్ళు 2.5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్లు ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్లు ఉండాలి. వెయిట్ వచ్చేసి మినిమం 50 కేజీల కంటే తక్కువ అయితే ఉండకూడదు. ఇక నెక్స్ట్ రన్నింగ్ వచ్చేసి ఇక్కడ మనకు డిఫరెంట్గా అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. రన్నింగ్ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని మేల్ వాళ్ళు వచ్చేసి 6 నిమిషాలు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గర్ల్స్ వచ్చేసి 8 నిమిషాల 26 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళకు ఇక్కడ ఏజ్కి తగ్గట్టు మనకు అంటే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 63.5 కేజీలు ఉంటున్న ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ఎత్తుకొని 183 మీటర్స్ని 96 సెకండ్స్లో రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు లాంగ్ జంప్ అయితే ఉంటుంది 2.7 మీటర్స్. తర్వాత మనకు క్లింబింగ్ అయితే ఉంటుంది 3 మీటర్స్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరైతే ఫైర్మెన్కి అప్లై చేస్తారో వాళ్ళకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది స్టేజ్ 2లోన. ఇక నెక్స్ట్ మనకు కార్పెంటర్లో వచ్చేసి ఇక్కడ మనకు మేకింగ్ ఫర్నిచర్ అంటే మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ముందుగా. అంటే మీకు కార్పెంటర్ వర్క్ వస్తుందా లేదా అనేది వాటి సంబంధించి మీకు ప్రాపర్గా చెక్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పెయింటర్కి వచ్చేసి స్టేజ్ 1 మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎంటీఎస్కి స్టేజ్ 1 అయితే ఉండదు, డైరెక్ట్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి అది కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్స్మెన్ మేట్, దీనికి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు స్టేజ్ 1 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి 1.5 కిలోమీటర్ల రన్నింగ్ని 6 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మేల్ వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి 50 కేజీలు ఉంటున్న ఒక వ్యక్తిని ఎత్తుకొని 200 మీటర్స్ని 100 సెకండ్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట రన్నింగ్. ఇక అదేవిధంగా కింద ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళు కూడా మనకు మెన్షన్ చేశారు, చూసుకోండి. ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 1.5 కిలోమీటర్ల రన్నింగ్ని 8 నిమిషాల 26 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 50 కేజీలు ఉంటే ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఎత్తుకొని 200 మీటర్స్ రన్నింగ్ని 3 నిమిషాల 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్కి వచ్చేసి ఎటువంటి హైట్ అయితే అవసరం అయితే లేదు, ఓన్లీ ఫైర్మెన్ మాత్రమే 165 సెంటీమీటర్లనే హైట్ అయితే ఉండాలి. ఇక ట్రేడ్స్మెన్ మేట్కి ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్లోన మనకు ఎగ్జామ్ అయితే ఉందని చెప్పాను కదా లాస్ట్ స్టేజ్. ఇక్కడ ఎగ్జామ్స్ అనేది మనకు ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా అయితే మెన్షన్ చేశాడు, ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెవెల్ 1 అండ్ లెవెల్ 2 పోస్టులకి ఏవైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 10th లెవెల్ స్టాండర్డ్ లెవెల్లో మనకు క్వశ్చన్లు అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు, 150 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. మనకు 10th బేస్ నుంచి ఉన్నటువంటి పోస్టులకు ఏవైతే అప్లై చేసుకుంటారో ఆ 10th లెవెల్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. ఓవరాల్గా మనకు 2 అవర్స్ అయితే టైమింగ్ అయితే ఇస్తారు. ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 10+2 లెవెల్ స్టాండర్డ్ అనమాట. ఎవరైతే ఇంటర్ బేస్ నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాటికి క్వశ్చన్ పేపర్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్స్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఓవరాల్గా 150 క్వశ్చన్లు 150 మార్కులకు. దీని కూడా ఎగ్జామ్ టైమింగ్ 2 అవర్స్ అండ్ 20 మినిట్స్ ఎక్స్ట్రా అనేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనమాట. ఇక లాస్ట్లో వచ్చేసి ఎవరైతే డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటే వాళ్ళకు డిగ్రీ లెవెల్లోనే మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఓవరాల్గా 150 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 అవర్స్ అయితే టైం అయితే ఇస్తారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లకు 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ సిలబస్ ఉందో మనకి ఇక్కడ 10th బేస్ నుంచి వచ్చినటువంటి పోస్టులకు అంటే ఫైర్మెన్ కానీ లేకపోతే ట్రేడ్స్మెన్ మేట్కి కానీ అండ్ ఎంటీఎస్ పోస్టులకు కానీ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ అనమాట. అండ్ అదేవిధంగా మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్కి ఫుల్ అప్డేటెడ్ కోర్సు 599కి కోర్స్ అయితే ఇవ్వడైతే జరుగుతుంది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కూడా కోర్స్ తీసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సేమ్ ఈ నోటిఫికేషన్ కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకోటి బ్రదర్ ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే మెన్షన్ చేశాడు 0.25 అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కౌట్ అవుతుంది. కాబట్టి చూసుకోండి, మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా చూసుకున్నట్టే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మెటీరియల్ అసిస్టెంట్. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇది యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింటారో వాళ్ళకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ ఎవరైనా చేసింటే కూడా డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి చూసుకొని మీరైతే ఎలిజిబిలిటీ ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎన్ని గ్రూప్ వాటితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్. ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చేస్తే 30 వర్డ్ పర్ మినిట్ అనమాట. కాబట్టి చూసుకోండి. ఇక థర్డ్ వచ్చేసి సివిల్ మోటార్ డ్రైవర్ ఓజీ. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. హెవీ వెహికల్స్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుందని మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఉన్నటువంటి వాళ్ళు సివిల్ మోటార్ డ్రైవర్కి అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టెల్ ఆపరేటర్ గ్రేడ్ 2. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ ఉండాలి. 10+2 వారితో పాటు మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనమాట ఇంటర్మీడియట్లోన. ఇక అదే విధంగా ఇక్కడ మీకు ఏదైతే టెల్ ఆపరేటర్ గ్రేడ్ 2 ఉంది కదా దానికి సంబంధించిన ప్రొఫెన్సీ మనకు వర్క్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ ప్రొఫెన్సీ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్ PBKX అని ఉందన్నమాట. ఇది నాకు అంతగా తెలియదు. బట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫైర్ మ్యాన్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ సింపుల్గా 10th పాస్ సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కార్పెంటర్. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు కంపల్సరీ మీరు 3 years ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఉండాలి. లేదంటే కార్పెంటర్ మీకు ఐటీ సర్టిఫికేట్ అని ఉండాలి. ఉంటే కనుక కార్పెంటర్కి అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ పెయింటర్ కూడా సేమ్ అనమాట. 18 నుండి 20 సంవత్సరాలు ఉండాలి. యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10th పాస్ అయి ఉండాలి. వాటితో పాటు మీకు పెయింటర్గా మీకు ఐటీ సర్టిఫికేట్ అని ఉండాలి. లేదంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఉండాలని ఒక మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూసుకోండి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి MTS అండ్ ట్రేడ్స్మెన్ మేటు. ఈ రెండింటికి ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా MTS అండ్ ట్రేడ్స్మెన్ మేట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇది కూడా అవసరం అయితే ఉండదన్నమాట. ఇక అదేవిధంగా ఇక్కడ మీకు ప్రతి ఏజ్ లిమిట్ అనేది యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ మాత్రం మెన్షన్ చేశారు. ఇక SC ST వాళ్ళకు 5 years, ఓబీసీలకు 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా మనకు ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఉన్నాయన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ యువర్ వాళ్ళకు 10 ఏళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 13 ఏళ్ళు అండ్ SC ST వాళ్ళకు 15 ఏళ్ళు ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్సర్సన్ వాళ్ళకు కూడా మనకు ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. December 2 నుంచి December 22 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంతవరకు మనకు ఆర్మీ AOC నుంచి వచ్చినటువంటి ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.